నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కశ్మీర్లో మేఘ విస్ఫోటనతో పెను విధ్వంసం, 30 మంది మృతి, సహాయ చర్యల్లో 2 సైనికుల దుర్మరణం. వరద ఉధృతితో ఉరకలెత్తుతున్న మూసీ నది, నీట మునిగిన పరిసర ప్రాంతాలు. పాకిస్తాన్ నేతలు అధికారులకు భారత్ ఘాటు హెచ్చరికలు, దుస్సాహసానికి దిగితే హానికర పరిణామాలుంటాయని స్పష్టీకరణ. బీహార్లోని ఓటరు జాబితాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య, 65 లక్షల ఓట్లపై వివరణ ఇవ్వాలని ఈసీకి ఆదేశం. బెంగళూరులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్, రేణుకాస్వామి హత్య కేసులో బెయిలు రద్దు కావడంతో చర్యలు. జమ్మూ కశ్మీర్ కిస్తవాడ్ జిల్లాలోని చోసిటీలో క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మెరుపు వరదల కారణంగా 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు సహా 30 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మాచైల్ మాత యాత్రకు వెళ్లే దారిలో జరిగిన ఈ ఘటనలో 125 మందిని కాపాడారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో నిమగ్నమైనట్టు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని చోసిటీలో మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. పెద్ద సంఖ్యలో దుకాణాలు, నిర్మాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్ట్తో సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కిస్తవాడ్ మాచైల్ మాత మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదేనని అధికారులు తెలిపారు. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు నిలిపి ఉంచి 8.5 కిలోమీటర్ల మార్గంలో కాలినడకన దర్శనానికి వెళ్తారని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల కారణంగా అధిక సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మాచైల్ మాత మందిరం సుమారు 9,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జూలై 25న ఈ యాత్ర మొదలు కాగా జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు దర్శించుకున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు యాత్ర జరగాల్సి ఉండగా ప్రస్తుతానికి నిలిపివేశారు. మెరుపు వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు కావాల్సిన సాయాన్ని అందిస్తామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు అమిత్ షా తెలిపారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో యాత్రికులకు సహాయం చేయడానికి అధికారులు ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓ చెట్టు అకస్మాత్తుగా కూలి రోడ్డుపై వెళ్తున్న బైక్పై పడటంతో ఒకరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కల్కాజీ ప్రాంతంలో ఓ చెట్టు ఒక్కసారిగా నేల కొరిగింది. ఓ బైక్పై తండ్రి, కుమార్తె వస్తుండగా వారిపై ఆ వృక్షం పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా తండ్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
ఎడతెరిపిలేని వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా చెరువులు అలుగుపారుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో షిరిడి సాయినగర్, తులసినగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. అనంతగిరి కోదాడ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. నడిగూడెం మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది. పాలకవీడు మండలం కల్మెటతండ చింతవాగు దాటుతున్న క్రమంలో 3 బైకులు కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద బండ్లవాగులో ఆశా వర్కర్ ఇరుప లక్ష్మి గల్లంతై మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భద్రాద్రి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద వాగుధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురై ఆ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు గుంతలో పడింది. అడ్డాకుల మండలంలో తిమ్మక్క వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో వాగుల ఉధృతికి గోపాల్పేట, చెన్నూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొర్లుతుండగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందించే జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ జలకలను సంతరించుకుంది. నిండుకుండలా మారిన ఈ జలాశయం నుంచి 11 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన్న ఈసీ, మూసీ నదుల నుంచి వస్తున్న నీటితో హిమాయత్ సాగర్ వద్ద ఉధృతి పెరిగింది. 11 గేట్ల నుంచి నీటిని కిందికి వదులుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. రాజేంద్రనగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై కూడా భారీగా నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు సరదాగా ఆగి సెల్ఫీలు దిగుతున్నారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి వరద నీరు వదలడంతో ప్రవాహం భారీగా పెరిగి పురాణాపూల్ శ్మశాన వాటిక నీట మునిగింది. అక్కడ జరగాల్సిన అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. శవాలను కాల్చేందుకు ఉపయోగించే కట్టెలు నీటిలో కొట్టుకుపోయి తేలియాడుతున్నాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మూసీ ఉరకలెత్తుతోంది. ప్రవాహ ఉధృతికి పలుచోట్ల పరిసర ప్రాంతాల్లో నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ జియాగూడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ వర్షాల వల్ల హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను 9 గేట్లను కూడా తెరిచారు. 9 గేట్లను తెరిచి వాటి ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో మూసీ నది ద్వారా కూడా నీరంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జియాగూడ వద్ద ఉన్నాం. ఈ జియాగూడ వద్ద మూసీ నది ప్రవాహాన్ని చూడొచ్చు. మనం ఇక్కడ దాదాపు లోతట్టు అంటే మూసీ నది పరివాహక ప్రాంతమైన జియాగూడ వద్ద కాస్త లోతట్టు ప్రాంతం ఉండడంతో ఇక్కడ రహదారిపై కూడా అంతా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు ఉన్నాయి హైదరాబాద్ ఎగువన. ఈ వరద నీటి అంతా కూడా అక్కడ ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ జలాశయాలకు చేరుతుంది. ప్రస్తుతం అధికారులు
హిమాయత్ సాగర్ జలాశయానికి సంబంధించిన 9 గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ జలాశయం వద్ద కూడా వరద నీరు భారీగా వస్తుంది. దీంతో ఇప్పటికే నిండుకుండలా మారింది. అంటే వచ్చే వరదను బట్టి కూడా అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను కూడా అధికారులు ఎత్తితే ఆ 2 జలాశయాల నుంచి వచ్చే నీటి వల్ల మూసి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హిమాయత్ సాగర్ నుంచి 9 గేట్లను కూడా దిగువకు వదిలారు. ఆ తర్వాత వచ్చే వరద నీటిని బట్టి కూడా ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని కూడా నీటిని వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ 2 జలాశయాల నుంచి వదిలే నీరును అంటే ఒకవైపు హిమాయత్ సాగర్ జలాశయం నుంచి వచ్చే నీరు, మరోవైపు ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి వచ్చే నీరు 2 జలాశయాల నుంచి వచ్చే వరద నీరు అంతా కూడా బాపుఘాట్ వద్ద కలుస్తుంది. అక్కడ సంగమం ఉంటుంది. ఆ సంగమం వద్ద ఈ 2 జలాశయాలకు సంబంధించిన వరద నీరు అంతా కూడా కలుస్తుంది. ఇక్కడ సంగమం నుంచి ఈ కార్వాన్ జియాగూడ మీదుగా హైదరాబాద్ మహానగరంలోని మధ్య నుంచి కిందికి వెళ్తుంటే ఈ విధంగా మూసి ఉధృతంగా ప్రవహిస్తుంటే లోతట్టు ప్రాంతాలంతా కూడా కాస్త ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ జలాశయం నుంచి కూడా అధికారులు 9 గేట్లను ఎత్తారు. ఇక్కడ ఇన్ఫ్లో 27,000 క్యూసెక్స్ ఉంటే 9,900 క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంది. 3 గేట్లను 4 ఫీట్ల ఎత్తున, 6 గేట్లను 3 ఫీట్ల ఎత్తున పైకి తెరిచారు. అయితే దీనివల్ల వరద నీరు అంతా కూడా దాదాపు 9,900 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్లో ప్రస్తుతం 3.9 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఇప్పటికే దాదాపు 2.88 టీఎంసీల నీరు ప్రస్తుతం ఉంది. ఇక్కడ ఇన్ఫ్లో 3,000 క్యూసెక్లుగా ఉంది. అయితే మరి అంటే దీన్ని బట్టి అధికారులలో మరి ఎక్కువ వరద నీరు ఎక్కువగా వస్తే కిందికి వదిలే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి కూడా మరింత వరద పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హిమాయత్ సాగర్ జలాశయం నుంచి 9,900కు పైగా క్యూసెక్ల వరద నీరు కిందికి వదిలారు. అంటే ఇప్పటికే అక్కడ కూడా హిమాయత్ సాగర్ జలాశయం నుంచి అధికారులు 9,900 కంటే ఎక్కువ నీటిని కూడా క్యూసెక్ల నీటిని కంటే ఎక్కువ కూడా కిందికి వదిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ హిమాయత్ సాగర్ జలాశయం కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఉస్మాన్ సాగర్ గేట్లను కూడా ఎత్తితే ఆ 2 జలాశయాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా బాపుఘాట్ వద్ద సంగమం వద్ద కలిసి అక్కడి నుంచి ఈ కార్వాన్ జియాగూడ, పురాణాపుల్, చాదర్ఘాట్ ఈ విధంగా కిందికి మొసరాంబాగ్ నుంచి ఆ విధంగా మొత్తం కిందికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వరద నీరు ఉధృతంగా ప్రవహించే క్రమంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం జియాగూడ వద్ద ఉన్నవి. ఇక్కడ జియాగూడ నుంచి అంటే ఇక్కడ కార్వాన్ నుంచి ఇటు పురాణపూల్ వెళ్ళడానికి రహదారి ఇది. ఈ రహదారి కొంచెం కాస్త ముందుకెళ్తే ఈ మూసీ నది వెళ్ళే నీరంతా కూడా అక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో ఈ జియాగూడ పురాణపూల్ రహదారి ప్రధాన రహదారిపైకి వచ్చి చేరింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా రాకపోకలు నిలిపివేశారు. ఇక్కడ కాస్త ముందే అంటే కార్వాన్ నుంచి జియాగూడకు వచ్చే మార్గంలోనే అధికారులు ట్రాఫిక్ పోలీసులు బ్యారికేడ్లు వేశారు. బ్యారికేడ్లు వేసి ఈ రహదారి మీదుగా రాకపోకలు నియంత్రించారు. దీనివల్ల ఈ జియాగూడ నుంచి పురాణపూల్ మీదుగా హైదరాబాద్ అంటే ప్రధాన ఎంజీబీఎస్ అటువైపు వెళ్ళడానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి అధికారులు ప్రత్యామ్నాయం ట్రాఫిక్ పోలీసులు, శాంతి భద్రతల విభాగం పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రత్యామ్నాయంగా వేరే రహదారి కూడా ఏర్పాటు చేశారు. ఇతర రహదారుల మీదుగా కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లేవారు కూడా ఇతర ప్రాంతాల నుంచి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ కాస్త ముందుకెళ్తే ఇంకా పురాణపూల్ నుంచి దిగువకు వచ్చి ఇటు ఈ రహదారి మీద ఇటు ఈ జియాగూడ వెళ్లే మార్గంలో కాస్త ముందుకెళ్తే ఇంకా కాస్త లోతుగా ఉంది. కాబట్టి ఈ మూసి వరద నీరంతా కూడా పక్క నుంచి మొత్తం వచ్చి ప్రధాన రహదారిపైన చేరింది. అయితే ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ జలాశయం నుంచి దాదాపు 10,000 క్యూసెక్లు అంటే 9,900కు పైగా క్యూసెక్ల నీళ్ళు వదిలారు. ఉస్మాన్ సాగర్ అయితే ఇంకా గేట్లు అయితే తెరియలేదు. ఒకవేళ ఆ గేట్లను కూడా తెరిస్తే వరద ఉధృతి ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, హైదరాబాద్ కలెక్టర్కి సంబంధించిన విభాగం అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా అందరూ కూడా సమన్వయం చేసుకొని మూసి వరద ఉధృతిని బట్టి, ఎందుకంటే నీటిపారుదల శాఖ అధికారులతో ఇప్పటికే సమన్వయం చేసుకుంటున్నారు. ఏ సమయంలో ఎంత వరద వస్తుంది, ఏ సమయంలో వరదని గేట్లను తెరిచే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను ఎత్తే అవకాశం ఉంటాయి. ఒకవేళ వరద నీరు వచ్చే పరిస్థితిని బట్టి అంచనా వేసి ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను ఎత్తితే కనుక నీటిపారుదల శాఖ అధికారులు ముందే హైడ్రా అధికారులకు కానీ, జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం ఇస్తారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరద నీటికి ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరద నీరు తోడైతే కనుక మూసి మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఊహించిన దానికంటే కాస్త తక్కువే వర్షం పడుతుంది. ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ భారీగా ఎక్కడొక వర్షం నమోదు కాలేదు.
కానీ ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల జంట జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయి. ఆ గేట్లను తెరవడంతో ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు మాత్రం ప్రస్తుతం వరద ప్రభావం ఉంది. పక్కన లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ వరద నీరు వచ్చి చేరింది. ఆ మూసీ నదిని ఆనుకొని ఉన్న రహదారుల పక్కన మాత్రం ఈ విధంగా ఇక్కడ జియాగూడ లాగే కొన్ని ప్రాంతాలు ముసారంబాగ్ కానీ ఆ తర్వాత చాదర్ఘాట్ వద్ద ఉన్న లోయర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడి నుంచి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే ఇంకా ఎక్కువగైతే వరద ఉధృతి లేదు. ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను తెరిస్తే మాత్రం ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులంతా కూడా ఇప్పటికే సమన్వయం చేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళను తరలించే విధంగా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని మూసి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం కూడా చేశారు. వాళ్ళకు సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో కానీ ఇతర జిహెచ్ఎంసీ పునరావాసాల కేంద్రాల్లో వాళ్ళు ఉండే విధంగా కూడా పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను ఎత్తి కనుక మూసి వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ జియాగూడ వద్ద ఇక్కడే ఉన్న పరిస్థితి వద్ద ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కాస్త నీళ్ళే ఉన్నాయి. ఇంకా ఎక్కువ మనం ఉన్న చోటు కూడా ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే వరద ఉధృతి పెరిగితే ఆ వరద నీరు అంతా కూడా పక్కకు వచ్చి రహదారి ఇలా లోతట్టు పక్కన సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యు కావ్య. ధన్యవాదాలు శ్రీకాంత్. హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జికి ఆనుకొని గత 3 రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు, అంబర్పేట రెవెన్యూ సిబ్బంది వాహనాలకు దారి మళ్లించారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద తగ్గించడానికి మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, బురద మట్టిని తొలగించేందుకు ప్రొక్లైన్తో హైడ్రా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గత 2 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ కు వరద పెరగడంతో 11 గేట్లు ఎత్తిన నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని అతి త్వరగా నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఎడతెరిపి లేని వానలకు హైదరాబాద్ బేగం బజార్లో ఓ పాత భవనం కుప్పకూలింది. భవనం కూలే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చేయాలని గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చినా యజమాని పట్టించుకోలేదు. బేగం బజార్లో ఇలాంటి పురాతన భవనాల్లోనే చాలా మంది వ్యాపారులు దుకాణాలు కొనసాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఇలాంటి భవనాలను కూల్చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. బల్దియా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారని ఆరోపించారు. మార్నింగ్ 8:40కి అయింది ఈ ఇన్సిడెంట్. పిల్లలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళిన తర్వాత ఒక 5 minutes లో ఇన్సిడెంట్ అయింది. మంచిగా అయింది, ఎవరు లేరు అప్పుడు ఆ టైంలో. లేకుంటే ప్రాణంకి కష్టం అయిపోతుండే అందరికి. ఇంకా మా ఈ హిమాంశు టాయ్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటారు, వాళ్ళు కూడా కష్టం అయిపోతుండే. కానీ గవర్నమెంట్ తోటి ఒక రిక్వెస్ట్, ఏం చెప్తారు, అది రిక్వెస్ట్ ఉంది. వాళ్ళు మొత్తం చెక్ చేయండి, చెక్ చేసి ఏమైనా ఇలా పాత బిల్డింగ్లు ఉంటే కొంచెం క్లియర్ చేపియండి. ఎందుకంటే ఇది మార్కెట్ ఏరియా, చాలా మంది బయట నుంచి కూడా వస్తారు, ఎవరికైనా లైఫ్కి ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ముందే కొద్దిగా జారింది కాబట్టి బయట పడదు. రాత్రి ఉన్నాము, 6 ఉన్నాము. రిక్షా మొత్తం అద్దాలు పలికిపోతుంది, రిక్షా పుల్లలు మొత్తం పోయినాయి. వర్షం వస్తుంది, వర్షంలో నిలవడం పైన మాకు కూడా దాకింది కొద్దిగా. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు. జిల్లాకు 1 కోటి లెక్కన వరద సహాయ చర్యలకు నిధులు కేటాయించినట్లు చెప్పిన ఆయన ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితిపై అడిగి తెలుసుకున్న మంత్రి పొంగులేటి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పొంగులేటి ఆదేశించారు. రైల్వే లైన్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలు,
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షపు నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. లో లెవెల్ బ్రిడ్జిల వద్ద పోలీసులను నియమించాలన్న మంత్రి అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటిని ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు జగిత్యాల, భూపాల్పల్లి, ములుగు, కరీంనగర్, మహబూబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సింధు జలాల విషయంలో నోరు పారేసుకున్న పాకిస్తాన్కు భారత్ తీవ్ర హెచ్చరిక చేసింది. భారతదేశంపై పాకిస్తాన్ నాయకత్వం నుంచి నిర్లక్ష్య, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగటాన్ని గమనిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. మరోసారి పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా బాధాకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇటీవలే ఆపరేషన్ సింధూర్తో అది నిరూపితమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దెబ్బతిన్న పాకిస్తాన్ తాజాగా సరికొత్త రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. భారత్ను దృష్టిలో పెట్టుకునే రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు షరీఫ్ వెల్లడించారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ రాకెట్ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీని సమకూరుస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ దళానికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు. యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఈ దళం చూసుకుంటుందని వెల్లడించారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు దర్శన్కు జారీ చేసిన బెయిల్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. దర్శన్కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్శన్ సహా మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణను త్వరగా నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కస్టడీలో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని ఆదేశించింది. కన్నడ నటుడు దర్శన్ కు ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాదరణతో సంబంధం లేకుండా ఎవరైనా చట్టం ముందు సమానమేనని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో నటుడు దర్శన్ పై ఉన్న ఆరోపణలు ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా బెయిల్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దర్శన్ సహా మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేసి వేగంగా విచారణ చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. జైలులో దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టం చేసింది. నిందితులకు జైలులో 5 స్టార్ ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలిస్తే సూపరింటెండెంట్ తో సహా ఇతర అధికారులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. విచారణ సాక్షులపై బెయిల్ మంజూరు ప్రభావం చూపుతుందని జస్టిస్ మహాదేవన్ పేర్కొన్నారు.
చేశారు. 2024 డిసెంబర్లో దర్శన్ కు కర్ణాటక హైకోర్టు జారీ చేసిన బెయిల్ ను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన నటుడు దర్శన్ తో పాటు కేసులో ఉన్న నిందితులకు ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా విచారణ జరిపి బెయిల్ రద్దు చేసింది. అభిమాని రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపాడన్న కారణంతో అతడిని కిడ్నాప్ చేశారని దర్శన్ పై ఆరోపణలు ఉన్నాయి. పవిత్ర గౌడ మరికొందరితో కలిసి ఓ షెడ్డులో నిర్బంధించి 3 రోజులు చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. రేణుకాస్వామి మృతదేహం కొన్ని రోజులకే ఓ మురుగు కాలువలో లభ్యమైంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆకాంక్షించారు. అపారంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నారు. 25 ఏళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రజతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియా మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ప్రగతి తెలంగాణ పేరిట వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, విద్యాశాఖ కమిషనర్ చైర్మన్ ఆనునూరి మురళి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. టీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాని, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు సారథ్యంలో జరిగిన ఉత్సవాల్లో ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పలువురు వక్తలను పురస్కారాలతో సత్కరించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం చాటి చెప్పేలా తెలంగాణ ఫోక్ నైట్, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. టీడీఎఫ్ ఒక విధాన రూపకల్పన చేసే విషయంలో ఒక థింక్ ట్యాంక్ గా అన్ని శక్తులను సమన్వయపరచగలిగేటువంటి ప్రయత్నం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మన భారతదేశంలో కూడా ఈ చర్చను అన్ని పౌరవేదికలు ఒకరి దగ్గరికి వచ్చి సమన్వయంతో ముందుకు సాగటం చాలా కీలకం. ఒకరిని నిందించే ప్రయోజనం లేదు. ఇది మన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి జరిగిన సమస్యలను గుణపాఠంగా తీసుకుందాం, భవిష్యత్తుకు దారి వేసుకుందామని చెప్పి నేను అనుకుంటున్నా. సంక్షేమాన్ని మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. సంక్షేమం కీలకమే. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి సంక్షేమం అవసరం. కానీ సంక్షేమంతో సంతృప్తి పడితే చాలా ప్రమాదం. ఓట్ల కోసం అవి ఉపయోగపడతాయేమో కానీ అక్కడి నుంచి ఓ అడుగు దాటి బతుకుదెరువు అవకాశాలను విస్తరించే ప్రయత్నం చేయడమే చాలా కీలకం. ఆ అవకాశాలు అందరికీ బతుకుదెరువు చూపాలి. కేవలం ఐటీ రంగం మాత్రమే కాదు, అది అవసరమే. పారిశ్రామిక ఉత్పత్తిని కూడా మనం దృష్టి పెట్టాలి. కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న పరిశ్రమల మీద కూడా మనం చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం ఒక బ్లూ ప్రింట్ తయారు చేయటమే కాదు, ఆచరణాత్మకంగా దాని మీద దృష్టి పెట్టి అందరికీ చదువు అందించడానికి, అన్నిటికీ పైసలే పెట్టాలని కాదు, మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఎట్లా ఉపయోగించుకుందామని. సరళీకరణ పేరుతో జరిగిన చాలా విధ్వంసం ఉంది. ఆ విధ్వంసం నుంచి మనం చాలా జాగ్రత్తగా గుణపాఠాలు తీసుకొని మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దానిలో ఉన్న మంచి ఉంటుంది, కానీ జరిగిన నష్టాన్ని కూడా మనం బేరీజు వేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నేను చాలా ఏళ్ళుగా టీడీఎఫ్ చర్చలకు వచ్చినా కానీ ఇంతటి ఉన్నత స్థాయి, దాదాపు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇంత లోతైనటువంటి చర్చ ఇదివరకు నేను ఎన్నడూ కూడా చూసి ఎరగను. అంటే మన స్థాయి పెరుగుతున్నది, మనం చాలా పాత్ర పోషించగలం అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళ మీరు ఇక్కడ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్.